హరీష్ రావు కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ హరీష్ రావు ధాన్యం కొనుగోలుపై అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు దివాలాకోరు రాజకీయాలు చేయడం మానుకోవాలని కడియం శ్రీహరి హితవు పలికారు. ఇక హరీష్ రావు బోనస్ పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. బోనస్ బోగస్ కాలేదు, బోనస్ సార్థకం అయిందన్నారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని కడియం శ్రీహరి అన్నారు. మహారాష్ట్రలో ఒక ఫలితం, జార్ఖండ్లో ఇంకో ఫలితం వచ్చిందన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఇన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సన్నాలు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, దొడ్డు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది, సన్నాలు అమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దిక్కుదోచిన పరిస్థితిలో దివాలాకోడు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నది సరైనది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. హరీష్ రావు గారు మాటి మాటికి ఒక మాట అంటున్నారు, బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు. బోనస్ అనేది సార్థకమైంది, బోనస్ అనేది నిజమైంది. సన్నాలు అమ్ముకుంటున్న రైతులకు బోనస్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నది. అది మీరు జనగామ జిల్లా నుంచి వివరాలు సేకరించి